హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇస్తూ ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025లో కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకానికి ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ 2025 అందరికీ ఇల్లు అనే పేరు పెట్టింది. జగనన్న కాలనీ పథకం లేదా ఎన్టీఆర్ హౌసింగ్ పథకం పేర్లను అందరికీ ఇల్లు హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ పథకంగా పిలవడం జరుగుతుంది. అయితే ఈ పథకం కింద ఎంత స్థలం ఇస్తారు, ఎన్ని రోజుల్లో ఇంటిని నిర్మించుకోవడానికి ఎంత సహాయం అందుతుంది, ఎవరి పేరు మీద దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు ఏంటి, అర్హులెవరు, అనర్హులెవరు, గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉంటే అది నచ్చకపోతే ఇప్పుడు మార్చుకోవచ్చా, అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎప్పుడు నుండి ప్రారంభం అయ్యింది, ఎప్పటితో పూర్తవుతుంది, ఎలా దరఖాస్తు చేయాలి, పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమిని, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని అర్హులైన కుటుంబంలోని మహిళ పేరుపై హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా హౌస్ సైట్ పట్టా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఎవరైతే ఇంట్లో మహిళ ఉన్నారో వాళ్ళ పేరు మీద అయితే పట్టా రావడం జరుగుతుంది. అయితే స్థలం ఇచ్చిన వెంటనే విడతల వారీగా ఇంటి నిర్మాణం కొరకు నగదును ఇంటికి నిర్మిస్తున్న వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా ఇంటిని నిర్మించి లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. అయితే ఎవరైతే దరఖాస్తుదారుడు ఉన్నాడో జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పట్టా ఇవ్వడం జరుగుతుంది. హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ లో ఉచిత ఇంటి స్థలం పట్టా వచ్చిన తేదీ నుండి 2 సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇక మీదట ఇంటి స్థలం పట్టా లబ్ధిదారుని ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డుకు లింక్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో అదే వ్యక్తికి మరలా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ లో హౌస్ సైట్ పట్టా కోసం దరఖాస్తు చేయడానికి కుదరదు. అయితే ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఇంటి స్థల పట్టా రావాలంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇంకా దరఖాస్తుదారుని పేరుపై సొంత ఇంటి భూమి గాని హౌస్ సైట్ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఉండకూడదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గాని లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా గాని ఎటువంటి ఇంటి స్థలం పట్టా పొంది ఉండకూడదు. అంటే ప్రభుత్వం తరపు నుంచి మీకు ఎటువంటి పట్టా అనేది ఉండకూడదు. ఇంకా కుటుంబం మొత్తం వ్యవసాయ భూమి చూసుకుంటే మెట్ట భూమి 5 ఎకరాల లోపు, మగాని భూమి 2.5 ఎకరాల లోపు, 2 కలుపుకుంటే 5 ఎకరాల లోపు ఉండాలి. వారు మాత్రమే దీనికి అర్హులు. ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇంకొక విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే గతంలో ఇంటి పట్టా ఇచ్చి పొజిషన్ సర్టిఫికేట్ కోర్టు కేసుల వలన ఇవ్వకపోతే వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గతంలో ఇంటి స్థలం యొక్క పట్టా ఇచ్చి ఉండి ఆ ఇంటి స్థలం పట్టా అనేది గ్రామానికి దూరంగా లేదా శ్మశాన వాటికకు దగ్గరగా లేదా ముంపు ప్రాంతాల్లో ఉన్న లేదా వేరే గ్రామాల్లో ఉంటే అటువంటి ఇంటి స్థల పట్టాలను రద్దు చేసి మీరు మరలా దీనికి అప్లై చేసుకోవచ్చు. అందరికీ ఇల్లు పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు సచివాలయాల్లో వార్డు రెవెన్యూ అధికారి లేదా వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ వారి కాంటాక్ట్ అయినట్టు అయితే వారు దరఖాస్తుకి సంబంధించి పూర్తి ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. అయితే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ జెరాక్స్, రేషన్ కార్డ్ జెరాక్స్, ఒకవేళ మీకు భూమి ఉన్నట్టయితే భూమి పట్టాదారి పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్, ఆదాయ ధృవీకరణ పత్రము యొక్క జెరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు దీనికోసం హౌసింగ్ ఫర్ ఆల్ అప్లికేషన్ అనే ఒక ఫామ్ ని తీసుకొని దాన్ని ఫిలప్ చేసి ఈ అన్ని డాక్యుమెంట్స్ తో మీరు మీ వార్డు సచివాలయాల్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దానితో పాటు మీరు మరొక విషయాన్ని గమనించగలరు. ఇంటి పట్టా వచ్చిన రోజు నుంచి 10 సంవత్సరాల తర్వాత పూర్తి హక్కుదారులు అవుతారు. ఆ తర్వాత మాత్రమే అవసరాల నిమిత్తం మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.